హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్క్లూసివ్. పుష్ప సీక్వెల్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న హ్యాష్-ట్యాగ్. హీరో అల్లు అర్జున్ కి కెప్టెన్ సుకుమార్ కి గొడవైందా? అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేయడానికి రీజన్ ఏంటి? హీరో డైరెక్టర్ తలోదార్న ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ ఈ ఏడాది డిసెంబర్లో సినిమా రిలీజ్ అవుతుందా లేకుంటే నెక్స్ట్ ఇయర్ కి వాయిదా పడుతుందా? సోషల్ మీడియా సెగ మామూలుగా లేదు మరి. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ టాపిక్కే. బన్నీ అసలు గడ్డం ఎందుకు తీసేశారు? సుకుమార్తో గొడవైందటగా. సుకుమార్ తీస్తున్న సన్నివేశాలు నచ్చడం లేదటగా. అందుకే ఈ విధంగా నిరసన చెప్పారటగా అంటూ ఏవేవో విషయాలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిలో వాస్తవం లేదంటున్నారు నియర్ అండ్ డియర్స్. ప్రస్తుతం 25 రోజుల షెడ్యూల్ గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఎడిటింగ్ జరుగుతోంది. చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. తన పిల్లల స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లారు సుకుమార్. అక్కడికి కూడా ఒంటరిగా వెళ్లలేదు. లిరిక్ రైటర్ చంద్రబోస్ని వెంట పెట్టుకునే వెళ్లారు. అక్కడ ఖాళీ సమయంలో సంగీత చర్చలు సాగించాలనేది మాస్టర్ వేసిన ప్లాన్. ఇటలీకి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లాలనేది కూడా బన్నీ సడన్ గా తీసుకున్న డెసిషన్ కాదు. ఎప్పటి నుంచో అనుకున్నదే. కరెక్ట్ గా కుదిరింది కాబట్టి కొన్నాళ్లు ట్రిప్ కి వెళ్లారు. ఈ నెలాఖరుకు ఫ్రెష్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ టైంకి ఫహద్ ఫాజిల్ కూడా సెట్స్ కి జాయిన్ అవుతారు. బన్నీ ట్రిమ్ చేసింది కూడా జస్ట్ 2 పాయింట్లే. సో ఈ నెలాఖరుకు ఆ మాత్రం గడ్డం పెరగడం కూడా పెద్ద విషయమేం కాదు. షెడ్యూల్ గ్యాప్ వచ్చేసరికి ఎవరికి వారు కహానీలు అల్లుకున్నారు. కానీ అందులో కించిత్తు కూడా నిజం లేదన్నది మేకర్స్ వైపు నుంచి వినిపిస్తున్న మాట. సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్గా వెయిట్ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసేవారు కొందరైతే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే వర్గం కూడా క్రియేట్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం. కల్కి లాంటి సినిమాను స్మాల్ స్క్రీన్ మీద కాదు బిగ్ స్క్రీన్స్ మీద ఎంజాయ్ చేయండి అని పదే పదే చెప్పారు మేకర్స్. అయినా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న జనాల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. సినిమాకు హిట్ టాక్ వస్తే 8 వారాల్లో ఓటీటీకి వచ్చేయాలన్న రూల్స్ కొన్నిసార్లు బ్రేక్ అవుతున్నాయి. యానిమల్ సినిమా టైంలోనూ ఓటీటీ రిలీజ్ ప్రస్తావన బలంగా వినిపించింది. ఇలాంటి సినిమాలను ఇంట్లో అందరి ముందు ఎలా చూడ్డం అన్నవారు లేకపోలేదు. అయినా హిట్ మూవీ కావడంతో ఆలస్యంగానే ఓటీటీలో విడుదలైంది. థియేటర్లో వచ్చినప్పుడు ఎంతమంది సినిమా గురించి స్పందించారో ఓటీటీలో విడుదలయ్యాక అంతకన్నా ఎక్కువ మంది స్పందించారు. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా స్క్రీన్ మీద సత్తా చాటుకుంటే ఓటీటీ సంస్థలు కాసింత ఓపిగ్గానే వ్యవహరిస్తున్నాయి. 8 అంటే 8 వారాల్లోనే ఓటీటీ రిలీజ్ చేస్తామని అనడం లేదు. థియేటర్స్ లో రన్ ని గౌరవిస్తున్నాయి. మామూలుగా RRR లాంటి సినిమాలు, పెద్ద పెద్ద దర్శకులు, స్టార్ హీరోల సినిమాలకు ఓటీటీల సహకారం మెండుగానే ఉంటుంది. కాకపోతే సినిమా రిలీజ్ కి ముందు చేసుకున్న డీల్ని బట్టి చాలా వరకు కండిషన్స్ అప్లై అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పరస్పరం మాట్లాడుకుని రీకన్సిడర్ చేసుకోవడాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ బటర్ఫ్లై ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడో సినిమా హిట్ అయితే దాని తాలూకు ఇంపాక్ట్ ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ఇంకో సినిమాపై కనిపిస్తుంది. అలాంటిది సేమ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్టులు వరుస పెట్టి రిలీజ్కి రెడీ అవుతూ ఉంటే ప్రభావం లేకుండా ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది కదా అంటారా? ఇలా అంటారని తెలిసే శంకర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటది? టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే భారతీయుడు సినిమాతో ఇరగదీశారు శంకర్. అలాంటిది ఇప్పుడు ఎక్స్పీరియన్స్, బడ్జెట్, టెక్నాలజీ ఇన్ని ఉన్నప్పుడు ఇంకే రేంజ్లో బొంబాట్ చేస్తారో అంటూ ఇండియన్ 2 కోసం ఆతృతగా ఎదురుచూశారు జనాలు. అయితే అనుకున్నదొకటి, అయిందొకటి. ఇండియన్ 2 మార్నింగ్ షోతోనే బ్యాడ్ టాక్ తెచ్చేసుకుంది. మేం మీ మాట విన్నామంటూ లేటెస్ట్ గా మరో 12 నిమిషాల సినిమాను ట్రిమ్ చేసింది యూనిట్. ఇండియన్ 2 బాలేదట అనే మాట వైరల్ అయ్యి కాగానే అందరి చూపులు గేమ్ చేంజర్ వైపు మళ్లాయి. గేమ్ చేంజర్ ని శంకర్ ఇన్నాళ్లుగా చిత్రీకరిస్తున్నారు. అది ఎలా ఉండబోతోందో, అసలే RRR తర్వాత గ్లోబల్ స్టార్ ఇష్టంగా చేస్తోన్న సినిమా ఎలా షేపప్ అవుతుందో అనే బెంగ మొదలైంది రామ్ చరణ్ అభిమాన గణంలో. ఈ విషయం శంకర్ చెవిని కూడా పడ్డట్టుంది. ఇక ఎటూ చూసేది లేదు. లేజర్ పాయింట్ ఫోకస్ మొత్తం గేమ్ చేంజర్ మీదే అని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ చెర్రీ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. ఓవరాల్ గా మిగిలిన 20 రోజుల షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. గుమ్మడికాయ కొట్టగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకోవాలని ఫిక్స్ అయ్యారట శంకర్. గేమ్ చేంజర్ హిట్ అయితేనే శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఆడియన్స్ కి కాస్తైనా నమ్మకం కుదురుతుంది. లేకుంటే గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న ఆయన కెరీర్ ని లంగరేసి లాగినా ఒడ్డుకు తీసుకురావడం కష్టమే అంటున్నారు క్రిటిక్స్. సినిమాలు వేరు, సోషల్ మీడియా వేరు. ఇది మన గ్లామర్ తారలు ఫాలో అవుతున్న రూల్. సెట్లో డైరెక్టర్ చెప్పినట్లే చేయాలి. నచ్చిన ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇస్తానంటే అక్కడ కుదరదు. కానీ సోషల్ మీడియా సంగతి వేరు. ఇక్కడ ఒపీనియన్ని ఓపెన్గా చెప్పడానికి స్కోప్ ఉంటుంది.
అందుకే ఫోటోషూట్లతో జిగేల్ మనిపిస్తున్నారు మన హీరోయిన్లు. రోమ్లో ఉంటే రోమల్లా ఉండాలనే కాన్సెప్ట్ ని చాలా బాగా ఫాలో అవుతారు నటి సంయుక్త మీనన్. తెలుగులో గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. డెబ్యూ మూవీతోనే తాను గ్లామర్ విషయంలో అడ్డు చెప్పరని హింట్స్ ఇచ్చేశారు. అంతేకాదు అమ్మని లేటెస్ట్ ఫోటోషూట్లు కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఇటు శ్రీలీల ఫోటోషూట్ల గురించి కూడా జనాలు బాగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ మీద శ్రీలీల హడావిడి కాస్త తక్కువైంది. ఆ గ్యాప్ ని సోషల్ మీడియాలో పోస్టులతో ఫిల్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఏదో ఒక అకేషన్ ని క్రియేట్ చేసుకుంటూ అయితే పిక్స్ లేకుంటే సన్నటి వీడియో గ్లిమ్స్ షేర్ చేస్తూ హుషారు పెంచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలకు సెట్స్ మీద 2 సినిమాలున్నాయి. పవన్ తో ఓ సినిమా, ఆయన ఫ్యాన్ నితిన్ తో మరో సినిమా. ఇది కాక బాలీవుడ్ లో ఓ సినిమా. ఈ చిత్రాలు పూర్తయితే ఈ బ్యూటీ కంప్లీట్ గా బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తారా లేకుంటే సౌత్ లోను స్ట్రాంగ్ గా నిలదొక్కుంటారా అనేది తెలుస్తుంది. ఐఎమ్ బ్యాక్ అంటూ హింట్ ఇచ్చేశారు సమంత. ఈ విషయాన్ని చెబుతూ ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు జనాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఉదయపూర్ లో ఉదయం 5:30 ఆమె తీసుకున్న ఆ పిక్స్ అద్దిరిపోయాయంటున్నారు నెటిజన్లు. సమంత కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నామని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నారు అభిమానులు. సినిమాలతో దూరంగా ఉంటేనేం ఈ రకంగా ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కి దగ్గరగానే ఉంటున్నారు నటిమణులు. ట్రెండ్ లో ఉండడం అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే బాలయ్యని, చిరుని, మహేష్ని, లేటెస్ట్ గా రామ్ని అడిగితే తెలుస్తుంది కదా అని అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ సీనియర్స్ టు యంగ్స్టర్స్ అంతగా ట్రెండ్ లో ఉండే పనులు ఏం చేశారనేగా చూసేద్దాం, వచ్చేయండి. సొసైటీలో కుర్రకారు ఏమంటున్నారు, ఏం వింటున్నారు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ పదాలను మన పాటల్లో వాడుకోవచ్చు, హిట్ కొట్టేయచ్చు అని గట్టిగా నమ్ముతోంది టాలీవుడ్. ప్రయోగాలకు కేరాఫ్ గా అందరూ పిలుచుకునే నందమూరి బాలకృష్ణ ఇచ్చి పాడ్ అంటూ భగవంత కేసర్లో ట్రెండ్ ని ఫాలో అయిపోయారు. భోళా శంకర్లో జామ్ 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 జజ్జనక సాంగ్ విన్నారా? అందులోనూ ఇలాంటిదే ఓ ఫేమస్ మాట ఉంది. మనకు బాగా అలవాటైన ఆ మాట మీకు వినిపించిందా? ఎస్, అదేనండి. నర్సపెల్లే అంటూ చిరు అండ్ గ్యాంగ్ స్టెప్పులేస్తూ యమాగా ఎంజాయ్ చేశారు కదా. పాపులర్ పదాల పట్టుబట్టు, కుర్రకారు అటెన్షన్ పట్టు అంటూ మెగాస్టార్ కూడా ట్రెండ్ లో జాయిన్ అయ్యారు. గుంటూరు కార చిత్రంలో కుర్చీ మడతబెట్టి సాంగ్ వచ్చినప్పుడు జరిగిన రచ్చ చూడాలి. సోషల్ మీడియాలో వేరే రకంగా వైరల్ అయిన మాటను అలా ఎలా వాడేస్తారంటూ ఒక్కటే రచ్చ. అయితే చెప్పాల్సిన విషయాన్ని చెప్పదగినంతే తీసుకున్నామంటూ వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు మేకర్స్. కుర్చీ మడతపెట్టికి లైకులు, వ్యూస్ రికార్డ్ రేంజ్ లో రావడం గమనార్హం. రీసెంట్ గా డబుల్ స్మార్ట్ పాటల్ని విన్నవారు కేసీఆర్ పాపులర్ డైలాగ్ ని ఎంత బాగా వాడారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కా మాస్గా సాగే డబుల్ స్మార్ట్ లోని మార్ముంతా చోర్ చింతా సాంగ్ లో ఏం చేద్దామంటావు మరి అనే లైన్ వచ్చినప్పుడు కుర్రకారులో హై మామూలుగా లేదు. ఈ తరహా పాటలు రీసెంట్ టైంలో ఇంకేం వచ్చాయా అంటూ సెర్చ్ మొదలుపెట్టేశారు. మన హీరోయిన్లు నార్త్ లో సక్సెస్ కావాలంటే వెంట సౌత్ క్యాప్టెన్ ఉండి తీరాల్సిందేనా? లేకుంటే అక్కడ నెగ్గుకు రావడం అంత తేలిక కాదా? ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ఆల్రెడీ జరిగిన విషయాలు, ఇప్పుడు సెట్స్ మీదున్న సంగతులను గమనిస్తే ఈ విషయాన్ని నమ్మి తీరాల్సిందేనని అంటున్నారు క్రిటిక్స్. నేను నార్త్ లో ప్రాజెక్ట్ చేస్తే సౌత్ నుంచి 100 మందిని తీసుకువెళ్తానని అన్నారు అట్లీ. అనడమే కాదు, నయనతారను నార్త్ లో 1000 కోట్ల సినిమాతో లాంచ్ చేశారు. అప్పటిదాకా నార్త్ లో ఏవో సినిమాలు చేస్తున్న రష్మిక మందనకు స్ట్రాంగ్ ఫిల్మ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ తర్వాత ఉత్తరాదిన కూర్కు గర్ల్ ఇమేజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఆల్రెడీ నార్త్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2తో ప్రూవ్ చేసుకున్నారు శామ్. ఆమెకు అక్కడ సపోర్టింగ్ సిస్టమ్ గా నిలిచిన రాజ్ డీకే గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. వీరందరినీ గమనించిన కీర్తి సురేష్ కూడా నార్త్ ట్రిప్ కి అట్లీ ప్రొడక్షన్ ని గట్టిగా నమ్ముకున్నారు. దశాబ్దన్నర తర్వాత నార్త్ జర్నీ షురూ చేయాలనుకున్న త్రిష కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. షేర్ షాతో నార్త్ లో సక్సెస్ అయిన విష్ణువర్ధన్ సినిమాతోనే త్రిష నార్త్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సల్మాన్ సినిమాకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, బాలీవుడ్ లో ఇంకోసారి తన లక్ ట్రై చేయాలని అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు తమిళ తంబిలు. ఇది వాటి ఇటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ 9.